ఒకప్పుడు ఒక చిన్న ఊర్లో చెరువు ఉంది. ఆ చెరువులో 7 చేపలు మంచి స్నేహితులుగా ఉండేవి. అవి రోజు కలిసి ఆడేవి, తింటూ, నీటిలో చెలియుతూ సంతోషంగా జీవించేవి. ఒకరోజు చెరువు దగ్గరికి ఓ మత్స్యకారుడు వచ్చాడు. అతను చేపలను పట్టాలని భావించాడు. దాన్ని చూసిన 3 చేపలు అప్రమత్తమయ్యాయి. మొదటి చేప వెంటనే చెప్పింది, ఇక్కడ ఆపద ఉందని తెలిసింది. వెంటనే మనం చెరువును వదిలిపెట్టి మరో ప్రాంతానికి వెళ్ళాలి. అలాగే ఆ చేప వెళ్ళిపోయింది. రెండవ చేప ఆలోచించి ఓ మార్గం వేసింది. మనల్ని పట్టుకోకుండా తప్పించుకునేలా ఏదైనా సూత్రం పనిచేస్తే మంచిది అని చెబుతూ నీటిలో ఓ పాత మొక్కల మధ్య దాగపోయింది. మూడవ చేప మాత్రం మొండిగా, ఏమీ జరగదు, ఇదివరకు ఎన్ని మత్స్యకారులు వచ్చారు, నేనైతే ఎక్కడికి పోను అని అదే చెరువులో ఉండిపోయింది. ఇతర 4 చేపలు ఆ సమయంలో ఎక్కడో తింటూ ఆటలలో ఉండిపోయాయి. మరుసటి రోజు ఉదయం మత్స్యకారుడు తన వల వేశాడు. 3 చేపలు పట్టుబడ్డాయి. వాటిలో 3వ మొండి చేపకూడా ఉంది. పాచం. ఆపదను ముందే గుర్తించి స్పందించగలిగినవారు మాత్రమే రక్షించుకుంటారు. జ్ఞానమున్నవాడు ముందస్తు చర్య తీసుకుంటాడు. తెలివిగలవాడు ఓ మార్గం వెతుకుతాడు. కాని మొండితనంతో వ్యవహరించేవాడు ప్రమాదంలో పడతాడు.